Second law of thermodynamics. Before discussing about the second law of thermodynamics, what is first law of thermodynamics? What is first law of thermodynamics? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి మనందరికీ తెలుసు టోటల్ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్మాల్ హీట్ ఎనర్జీ ఆర్ ఏదైనా పడదు వాట్ ఎవర్ ఇట్ మే బి టోటల్ హీట్ ఎనర్జీ ఆర్ స్మాల్ హీట్ ఎనర్జీ ఓకే when heat energy is converted into work done and also internal energy దాన్ని dW is equal to dq is equal to dW plus du okay. This is total heat energy, this is a small heat energy okay. When the heat energy is converted into work done and also internal energy that is first law of thermodynamics. Here first law of thermodynamics fails a smallest part, that's why we introduce second law of thermodynamics. మనం దానికి నాకు తెలుసు హీట్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, హైయర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి ఫ్లో అవుతుంది, హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి ఫ్లో అవుతుంది, యాజ్ వెల్ యాజ్ హీట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు వర్క్ అండ్ ఆల్సో ఇంటర్నల్ ఎనర్జీ. That is called first law of thermodynamics okay. But what is the small failure is here coolest body is also generating energy. That means very coolest body is also exchanging of the temperature, means lower temperature body is exchanged to transfer to heat, transfer to temperature to higher temperature body okay. That means మనకు బాగా తెలుసు వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది, అప్పర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి ఇలా డౌన్ ఫ్లో అవుతుంది, అంటే హై పీక్స్ నుంచి కిందకి పడుతూ ఉంటుంది, ఇది వాటర్ లెవెల్. సో సేమ్ యాజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ హైయర్ ఎనర్జీ లోయర్ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీ కూడా టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పడంలో ఫెయిల్ అయింది. సో దట్స్ వై వి ఇంట్రొడ్యూస్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఓకే. ద బేసిక్ థింగ్స్ దీంట్లో టూ మెయిన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అది ఒకటి ఏంటంటే కెల్విన్ స్టేట్మెంట్, ఇంకోటి క్లాషెస్ స్టేట్మెంట్. ఒకటి ఏంటి కెల్విన్ స్టేట్మెంట్స్. కెల్విన్ స్టేట్మెంట్ కెల్విన్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక బాడీ దాని యొక్క టెంపరేచర్ని ఎంతవరకు తగ్గించుకుంటుందంటే when a body is decreasing the temperature up to equal to the surroundings. For example, if I am taking one system, this is my system okay. Here some gas molecules are there, here some temperature for example 100 degrees centigrade, here my temperature is. In surroundings my surrounding temperature 26 degrees okay. Here range అవుతుందంటే దీని టెంపరేచర్ని అప్ టు 26 degrees వచ్చేంత వరకు ఇది ఏం చేస్తుంది, తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది. ఎలా అంటే మేబీ ఇట్ సెల్ఫ్ దీని టెంపరేచర్ని సరౌండింగ్స్కి ఇచ్చేయడము, అంటే దే కెన్ గివ్ టు ద సరౌండింగ్స్, లేదా ఇదే హీట్ ఎనర్జీని ఇదే టెంపరేచర్ని హీట్ ఎనర్జీ ఉంటుంది కదా, దీనికి సమ్ హీట్ ఉంటుంది, ఆ హీట్ని ఏం చేస్తుంది వర్క్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది, వర్క్ కింద కన్వర్ట్ చేస్తుంది ఓకేనా. అదొక ప్రాసెస్ ఓకే. వన్ సెకండ్ ఇది మనకు తెలిసిందే, ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అలాగే ఏంటి హైయర్ ఎనర్జీ లోయర్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకోవడానికి బాగా ఉంది ఓకేనా. హైయర్ ఎనర్జీ లోయర్ ఎనర్జీకి కన్వర్ట్ చేయాలి. అలాగే సేమ్ ఇంకో సిస్టమ్ తీసుకున్నాను, ఇందులో 15 degrees ఉంది ఓకే, ఇక్కడ 26 degrees ఉంది. కంపేర్ టు సరౌండింగ్స్ ఎలా ఉంటుందంటే ఇందులో హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది, మళ్ళీ
ఇందులో ఇంటర్నల్ గా వర్క్ ఇవ్వడానికి అంటే ఇదే టెంపరేచర్ ని అది ఏం చేస్తుంది, లోపల వర్క్ జరగడానికి అది ఏం చేస్తుంది, ఇస్తుంది. అంటే హియర్ ఈ హీట్ ఎనర్జీని టు కన్వర్ట్ ఇంటూ వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అప్ టు ఎక్కడ వరకు అంటే ద లోయెస్ట్, దీంట్లో బాగా లోయెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ బాగా లోయెస్ట్ టెంపరేచర్ మీన్స్ -4 degrees. ఇంకా అందుకంటే ఏం చేస్తే ఏమవుతుంది, ఓకే. -4 degrees దగ్గర మనకి ఏమవుతుంది, వాటర్ ఐస్ అని కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వెరీ లోయెస్ట్ టెంపరేచర్. అలాగే నేను తీసుకున్న సిస్టమ్ కి మేబీ 1 degree is the lowest temperature. Maybe 1 degree is the lowest temperature. Up to lowest temperature వరకు ఇది ఏం చేస్తుంది, హీట్ ఎనర్జీని దేని కింద ఇస్తుంది, వర్కింగ్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. సార్ వాట్ అబౌట్ దట్, అప్ టు లోయెస్ట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది సార్, దెన్ ఈ హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఇంకా వర్కింగ్ ని కన్వర్ట్ చేయడం ఆపేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ ఏమవుతుంది, వర్క్ జరగడం ఆగిపోతుంది. వర్క్ జరగడం ఆగిపోతుంది ఏమవుతుంది, సిస్టమ్ షుడ్ బి స్టాప్. సిస్టమ్ ఏమవుతుంది, ఆగిపోతుంది. ఓకేనా, అంటే ఏంటి, సరౌండింగ్స్ తో పోల్స్తే లోపల టెంపరేచర్ తక్కువ ఉన్నా సరే ఇంకా ఇవ్వడానికి ట్రై చేస్తా ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ కెల్విన్స్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దట్ ఈస్ కాల్డ్ కెల్విన్స్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, నెక్స్ట్ క్లాషెస్. ఇంకోటి క్లాషెస్. క్లాసిక్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, కెల్విన్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఒక బాడీ అనేది దాని యొక్క లోయెస్ట్ టెంపరేచర్ వరకు అది వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ ఇస్తుంది. ఆఫ్టర్ దట్ ద సిస్టమ్ షుడ్ బి స్టాప్. ఆ తర్వాత ఏమవుతుంది, సిస్టమ్ ఆగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వర్క్ జరగడం ఆగిపోతుంది అని చెప్పారు. క్లాషెస్ లో అలా కాదు. క్లాషెస్ ఏం జరుగుతుందంటే అక్కడ ఏం జరిగింది, ఇంటర్నల్ ఎనర్జీని అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ అలా కాదు. ఇదే సిస్టమ్, for example this is my system, here some temperature is there, for example 26 degrees, bite surroundings 41 degrees ఉంది అనుకో. ఓకే, నా సిస్టమ్ లో 26 degrees comparatively 41. see sir, ఇది my system, this is my system. System means body, surroundings, this is my surroundings. okay, ఇందాక ఏం చెప్పాను, దీంతో పని లేదు, ఇందులో ఎనర్జీ అదే కన్వర్ట్ చేస్తుంది, అదే వర్క్ చేస్తుంది. సరౌండింగ్స్ తో పని లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న టెంపరేచర్ ని ఇక్కడ ఇంకా షేర్ చేస్తుంది వాళ్ళు. అసలు ఇక్కడే తక్కువ ఉంది, ఇంకా సరౌండింగ్స్ ఏం చేస్తుంది, షేర్ చేయడం మొదలెడుతుంది. ఓకేనా, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిఫ్రిజిరేటర్. మన ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసాం అనుకో, ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అవర్ రూమ్, మన రూమ్. కానీ మన రూమ్ లో మన ఫ్రిడ్జ్ లోంచి ఏమవుతుంది, టెంపరేచర్ సరౌండింగ్స్ ఇస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఉండే టెంపరేచర్ ఇది సిస్టమ్ యొక్క టెంపరేచర్ కంపారిటివ్లీ సరౌండింగ్స్ తక్కువ ఉన్నా సరే దీంట్లో టెంపరేచర్ ఏం చేస్తుంది, దీనికి షేర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, రిఫ్రిజిరేటర్. ఓకేనా, దీంట్లోనే చాలా తక్కువ టెంపరేచర్ ఉంది. అంటే మనకి జనరల్ గా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుందని చూసాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి టెంపరేచర్ ఎక్స్చేంజ్ అవడం అవుతుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, నెక్స్ట్ ఎంట్రోపీ. దిస్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. వాట్ ఈస్ మెంట్ బై ఎంట్రోపీ? ఎంట్రోపీని బేస్ చేసుకునే మన గ్లోబల్ వార్మింగ్ చెప్తాం. ఓకేనా, గ్లోబల్ వార్మింగ్ అంటాం. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ అంటే మేబీ ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆర్ మేబీ డిక్రీజింగ్ టెంపరేచర్ ఇన్ ద ఎర్త్. ఎర్త్ మీద టెంపరేచర్ పెరుగుతుంది తగ్గుతుంది అన్న దాని గురించి చెప్పేదే గ్లోబల్ వార్మింగ్. మనకి ఈ 5 years లో అంటే ఈ గడిచిన 5 years లో యావరేజ్ ఆన్ 1 degree టెంపరేచర్ పెరిగింది అని చెప్తున్నారు. ఓకేనా, 1 degree టెంపరేచర్ పెరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే ద చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్. చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్. చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్ నథింగ్ బట్ ఏంటి, టెంపరేచర్. సార్ ఎంట్రోపీ, సార్ ఏంటి ఎంట్రోపీ? ఎంట్రోపీ ఈజ్ అంటే ద చేంజ్ ఇన్ heat energy or change in temperature, that is called entropy. Okay, entropy mostly depend upon the physical quantities are
One is pressure, next temperature, ఇంకోటి ఇంటర్నల్ ఎనర్జీ, ఇంకోటి ఏంటి ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ప్రెషర్, టెంపరేచర్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి. మేబీ వాల్యూమ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ our earth volume is increases, then what about that temperature? Pressure always decreases, temperature always decreases. If you pressure increases, the temperature always increases. So comparatively, so these are extra, ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి ఎక్స్ట్రా. ఓకే, ఇంకా బాగా చెప్పాలంటే ఎంట్రోపీ అంటే ఏంటంటే ఒక బాడీ యొక్క కాన్స్టెంట్. వన్ సెకండ్. ఇంకా బాగా చెప్పాలంటే ఎంట్రోపీ ఏం చెప్పాను, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్, చేంజ్ ఇన్ ద హీట్ ఎనర్జీ. ఎంట్రోపీ అంటే ఏంటి, ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ నేను చెప్తామంటే కాన్స్టెంట్ హీట్ అంటే ఎంట్రోపీ, పర్ఫెక్ట్ ఎంట్రోపీ అంటే కాన్స్టెంట్ ఎంట్రోపీ అని చెప్పుకోవాలంటే అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ వేరు, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ dq by dt అని రాస్తాం, dq by dt. ఓకేనా, ఇఫ్ కాన్స్టెంట్ ఎంట్రోపీ or entropy, constant entropy or entropy means nothing but the body remains constant in terms of heat energy, and also temperature. దాని టెంపరేచర్లో కానీ హీట్ ఎనర్జీలో కానీ ఎటువంటి మార్పులు లేకపోతే దాన్ని ఏమంటాము ఎంట్రోపీ అంటాం. ఇఫ్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ, ఇఫ్ దేర్ చేంజ్ ఇన్ ద హీట్ ఎనర్జీ ఆర్ టెంపరేచర్, దెన్ ఆల్వేస్ ఎంట్రోపీ విల్ ఆల్వేస్ చేంజ్. ఓకే, అంటే ఎటువంటి హీట్లో కానీ టెంపరేచర్లో కానీ ఎటువంటి చేంజ్ వచ్చినా సరే ఎంట్రోపీలో చేంజ్ వస్తుంది. ఎంట్రోపీ ఈస్ డినోటెడ్ బై ఎస్. ఎంట్రోపీ దేని డినోట్ చేస్తారు, ఎస్ అనే లెటర్ తో డినోట్ చేస్తారు. సార్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే ds, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ds is equal to dq by dt or delta t by delta q by delta t అనుకోండి. ఓకేనా, delta q by delta t వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా పర్వాలేదు. అంటే టెంపరేచర్ లో కానీ హీట్ లో కానీ ఎటువంటి చేంజ్ రాకపోతే గనక దాన్ని ఎంట్రోపీ అంటాము. ఈ టెంపరేచర్ లో కానీ హీట్ లో కనుక చేంజ్ వస్తే కనుక దాన్ని ఏమంటాము, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ 5 years లో 1 degree సెంటీగ్రేడ్ పెరిగింది, 1 degree పెరిగింది టెంపరేచర్ ఆన్ ద ఎర్త్ మీద అని అడిగితే ఎలా అంటే కనుక మనకి అందరికీ తెలుసు ఏంటి, ఓజోన్ లేయర్ పోయింది. ఓజోన్ లేయర్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ గా హీట్ ఎనర్జీ అనేది ఎర్త్ మీద పడిపోతుంది హై టెంపరేచర్ తో, హై హీట్ ఎనర్జీతో. దెన్ హీట్ పెరిగితే ఏమవుతుంది, ఆల్వేస్ హీట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి, ఎంట్రోపీ. అంటే హీట్ పెరిగిందంటే ఏం పెరుగుతుంది, ఎంట్రోపీ పెరుగుతుంది. ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్ వార్మింగ్ ఎంట్రోపీ అదే అంటాం కాబట్టి. సో 1 degree సెంటీగ్రేడ్ పెరిగిందని చెప్పుకున్నాం. ఓకేనా, ఓకే. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మీరు అనుకోవచ్చు, సార్ సూర్యుని దూరంగా తీసుకెళ్ళిపోతే హీట్ అనేది తగ్గుతుందంటే ఎస్, మీరు దూరంగా తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, రేడియస్ పెరుగుతుంది. రేడియస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్ పెరుగుతుంది కాబట్టి అంటే మనకి ఎంట్రోపీ అనేది తగ్గొచ్చు. ఓకేనా, ఎంట్రోపీ ఎంత తక్కువ ఉంటే మరీ ఎక్కువ కాదు, ఎంత తక్కువ ఉంటే మన ఎర్త్ అనేది అంత కూల్డ్ అట్మాస్ఫియర్తో ఉంటుంది, కూల్గా ఉంటుంది.